మిత్రమా, గొడవ పడిన వెంటనే కన్విన్స్ అయిపోయి ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు ఇద్దరికి ఉంటే ఆ రిలేషన్షిప్ అనేది జీవితాంతం నిలుస్తుంది. గొడవ పడిన వెంటనే ఎవరు గెలిచారన్నది కాదు, ఎవరు వదిలిపెట్టలేదన్నదే ముఖ్యం. కన్విన్స్ అవ్వడం అంటే తప్పు ఒప్పుకోవడం కాదు మిత్రమా. మనిషిని కాపాడుకోవాలనే మనసు ఉండడం. గెలవాలనుకుంటే గొడవలు కాదు, కాపాడుకోవాలనుకునే బంధాలే నిజమైనవి. ఒక మాట, ఒక నిశ్శబ్దం ఏళ్ళ అనుబంధాన్ని కూడా ఛేదించగలవని గుర్తుపెట్టుకో మిత్రమా. కాసేపు వాలి వెళ్ళిపోయే పక్షితో చెట్టు ప్రేమలో పడకూడదు. ఎందుకంటే చెట్టు వేళ్లతో బంధిస్తుంది, పక్షి మాత్రం రెక్కలతో తప్పించుకుంటుంది. చెట్టు ఎదురు చూడడం నేర్చుకుంటుంది, పక్షి మాత్రం వెళ్ళిపోవడమే అలవాటు చేసుకుంటుంది. వర్షం వచ్చినా చెట్టు అక్కడే బలంగా నిలబడుతుంది. కాలం మారితే పక్షి దారి మార్చేస్తుంది. పక్షికి ఆకాశం ముఖ్యం, చెట్టుకు మాత్రం పక్షి ప్రపంచం. ఒకటి నిలబడుతుంది, మరొకటి ఎగిరిపోతుంది. అందుకే వెళ్ళిపోవడం అలవాటైన వాళ్ళను మన జీవితంలో ఉండాలి అని ఎప్పుడు కూడా అనుకోకూడదు మిత్రమా. కాదంటారా? బాధ్యతలు తెలిసినప్పుడే కష్టాలు మొదలవుతాయి. మనసు అరుస్తుంది, కానీ నోరు మూసుకుపోతుంది. ఎందుకంటే వినేవాళ్ళకంటే వాడుకునే వాళ్ళు ఎక్కువ. ఆ రోజు నుంచి జీవితం పోరాటంగా మారుతుంది. నవ్వు తగ్గిపోతుంది, కానీ ఓపిక పెరుగుతుంది. కలలు మారిపోతాయి, కానీ అవసరాలు పెరుగుతాయి. మనసు అలసిపోతుంది, కానీ వెనక్కి తగ్గే ఛాన్స్ అస్సలు ఉండదు. ఎవరి కోసం బ్రతుకుతున్నామో వాళ్ళ ముఖం గుర్తొస్తే బాధను కూడా మౌనంగా మోసేస్తాం. మనం కన్న కళ్ళు చావడం బాధ అనిపించదు, కానీ వాటిని చంపింది మనమే అన్న నిజం మాత్రం చాలా బాధ పెడుతుంది. అవునా? జ్ఞాపకాలుంటాయి, మనుషులు వెళ్ళిపోతారంతే. మాటలు మిగులుతాయి, అవి చెప్పిన గొంతులు మౌనమవుతాయి. చిన్నవులు గుర్తుంటాయి, కానీ నవ్వించిన వాళ్ళు కనిపించరు. కాలం ముందుకెళుతుంది, మనసు మాత్రం ఆగిపోయిన చోటే నిలిచిపోతుంది. వాళ్ళు లేని రోజులు అలవాటవుతాయి, కానీ వాళ్ళ ఉన్న రోజులు మర్చిపోలేము. వాళ్ళు లేకపోయినా జీవితం నడుస్తుంది, కానీ వాళ్ళు ఉన్న రోజులే నిజమైన జీవితం అని అనిపిస్తుంది మిత్రమా. ఒక్క మాట చెప్పనా మిత్రమా, జనాలకి పక్కనే ఉన్న మనిషిని అర్థం చేసుకోవడం రాదు, కానీ నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్ళిన పెంగ్విని చూసి ఫిలాసఫీలు చెప్తారు. మనిషి ఏడిస్తే డ్రామా అంటారు, మనిషి మౌనంగా ఉంటే అహంకారం అంటారు, మనిషి చనిపోతే పాపం మంచివాడే అంటారు. బ్రతుకున్నప్పుడు అర్థం చేసుకోవడానికి అస్సలు టైం ఉండదు, చనిపోయాక మాత్రం స్టేటస్ పెట్టడానికి టైం దొరుకుతుంది. ఇదే సమాజం అసలు ముఖం. మనిషిని ప్రేమించరు, బాధని గౌరవించరు. కేవలం అంటే కేవలం వైరల్ అయ్యే విషయాలను ప్రజలు ప్రేమిస్తారు. నువ్వు బ్రతుకున్నంతకాలం నీ విలువ శూన్యం. నువ్వు పోయాకే నీ గురించి ఆలోచిస్తారు మిత్రమా, అంతే. అమ్మాయిలకి సొంతిల్లు లేదు నిజమే, కానీ అబ్బాయిలకి సొంత జీవితం లేదు. పెళ్ళికి ముందు అమ్మా నాన్నల ఆశల భారం మోసుకుంటూ తన కోరికలను మౌనంగా చంపుకోవాలి. పెళ్ళయ్యాక భార్య చిరునవ్వు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం తన అలసటను కూడా దాచుకోవాలి. ఎవ్వరికీ చెప్పలేని బాధలు, ఎవరూ అడగని కష్టాలు అన్నీ వాడికే మగాడు అన్న ఒక్క మాటలో కరిగిపోతాయి. అతడు ఏడిస్తే బలహీనుడు అంటారు, నవ్వితే బాధ లేవు అంటారు. మౌనంగా అతడే అన్నీ భరించాలి. రాత్రుల్లో నిద్రపోయిన ఆలోచనలో, పగలు ముఖం మీద పెట్టుకునే ఫేక్ స్మైల్, ఇవే ఒక అబ్బాయి జీవిత మిత్రమా. తన కోసం జీవించే సమయం ఎప్పుడొస్తుందో తెలియదు, కానీ అందరి కోసం జీవిస్తూ తమని తాము కోల్పోతున్న మగాళ్ళు చాలామంది. కాదంటారా? ఇంట్లో కొడుగ్గా పుట్టావంటే నీకుండే బాధ్యతలు వేరు. నీ కళ్ళు నిశ్శబ్దంగా ఎదురుచూస్తూ ఉంటే నువ్వు మాత్రం ఇంటి భవిష్యత్తును ముందుకు నడిపిస్తున్నావు. ఎవరు కూడా నీ త్యాగాలు లెక్కించరు. ఇంటి గోడలకి మాత్రమే తెలుసు నీ నిద్రలేని రాత్రుల గురించి. నీ బాధ ఎవ్వరికీ కనిపించదు, ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా బలంగా కనిపించాలి. నిన్ను పుట్టించిన వాళ్ళని, నీకు పుట్టిన వాళ్ళని నువ్వే చూసుకోవాలి. అదే నీ జన్మకు వచ్చిన అర్థం మిత్రమా. నువ్వు పడిపోతావు కానీ కూలిపోవు, ఎందుకంటే
నీ వెనుక ఒక ఇల్లు ఉంది. నిన్ను ముందుండి నడిపేది ఒక బాధ్యత. కొడుగ్గా పుట్టిన గుండెకి అది సాహసమే. కొడుగ్గా పుట్టడం అదృష్టం అంటారు, కానీ అదృష్టం కాదు, ఒక జన్మంతా మోసే త్యాగం. ఒక విషయం చెప్పన మిత్రమా, ఆడవాళ్ళ ఈగోని దెబ్బతీసే కొన్ని విషయాలు. ఒకటి, నిర్లక్ష్యం. ఆమె మీద నువ్వు కోపం చూపించినా సరే ఫీల్ అవ్వదు. ఎందుకంటే కోపం చూపిస్తున్నావంటే ఆమె గురించి ఆలోచిస్తున్నావని అర్థం. కానీ నిర్లక్ష్యం కాదు. ఆమెను నువ్వు వద్దు అనుకుంటున్నావేమో అన్న ఫీల్ ఆమెకు వస్తుంది. అది ఆమె అస్సలు భరించలేదు మిత్రమా. ఇక 2, ఇతరులతో పోల్చడం. అంటే ఆమెను వేరే వాళ్ళతో పోలిస్తే ఆమె అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. ఆమె నీలా కాదు, ఆమె అయితే బాగా చేస్తుందని అనగానే అది చిన్న మాటలా అనిపించినా లోపల మాత్రం అంటే నేను సరిపోనా, నాలో ఏదైనా లోపం ఉందా అని ఆమెకు అనిపిస్తుంది. అలాంటి పోలికలు శరీరాన్ని కాదు, మనసులోని ఆత్మవిశ్వాసాన్ని గాయపరుస్తాయి. అందుకే తిట్టడం కన్నా పోల్చడం ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది మిత్రమా. ఇక 3, భావోద్వేగాలు లైట్ తీసుకోవడం. ఎవరికైనా ఏదైనా విషయం బాధగా అనిపిస్తే అది వాళ్ళకి నిజంగా ఒక పెద్ద విషయమే. అలాంటి సమయంలో ఇది పెద్ద విషయం కాదు, దీనికి ఎందుకింత ఫీల్ అవుతున్నావని అంటే వాళ్ళు చెప్పాలనుకున్న బాధను మనం లెక్క చేయనట్టే. అప్పుడు వాళ్ళ మనసులో నా బాధకు విలువ లేదా, నేను ఫీల్ అవడం తప్ప అనిపిస్తుంది. విషయం చిన్నదా పెద్దదని కాదు, అది వాళ్ళని ఎంత బాధించిందనేదే ముఖ్య మిత్రమా. ఇక 4, అటెన్షన్ ఇవ్వకపోవడం. వాళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం శ్రద్ధగా వినాలి అనేది సహజమైన ఆశ. కానీ మాట వినకపోవడం, మాట్లాడుతుంటే మొబైల్ చూస్తూ ఉండడం ఇలాంటి చేస్తే వీడికి నేను అవసరం లేదా, నా మాటలకు వాల్యూ లేదని తనకు అనిపిస్తుంది. ఇది చిన్న విషయంలాగా కనిపించినా మనసుని చాలా బలంగా హర్ట్ చేస్తుంది. ఇక 5, ఎక్కువగా ప్రయత్నించకపోవడం. ఆమె నీ నుంచి అతిగా మెసేజ్, కాల్స్, ఎక్స్ప్లెనేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అవి తగ్గిన రోజు ఇప్పటి వరకు నా వెనకాల తిరిగినవాడు మారిపోయాడేంటనే సందేహం వస్తుంది. అది ఆమె ఈగోని ఇన్స్టెంట్గా దెబ్బతీస్తుంది మిత్రమా. ఇక 6, వాళ్ళను నియంత్రించాలనుకోవడం. ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడావు, ఇలా క్వశ్చన్స్ అడిగి నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని ఆమెను రిస్ట్రిక్ట్ చేస్తే ఆమె నువ్వు ఇబ్బంది పెడుతున్నావన్నట్టుగా చూస్తుంది అనే ఫీల్ ఆమెకు వస్తుంది. అది ఈగోతో పాటు ఆమె స్వేచ్ఛను కూడా గాయపరుస్తుంది. ఫీమేల్ ఈగో అనేది అహంకారం కాదు, అది వాళ్ళ రక్తంతో కలిసిపోయిన సెల్ఫ్ రెస్పెక్ట్. దాన్ని గాయపరిస్తే వాళ్ళు అరవరు, వాదించరు, వివరణ ఇవ్వరు, కేవలం మనసులోనే తలుపులు మూసేస్తారు. ఆ తలుపులు మూసిన తర్వాత ప్రేమకు చోటుండదు, క్షమాపణకు ఛాన్స్ ఉండదు, రిలేషన్షిప్ స్కెలిటన్ కూడా మిగలదు. ఎందుకంటే ఒక్కసారి ఆడవాళ్ళ ఈగో బ్రేక్ అయితే సంబంధం కాదు కదా, వాళ్ళ జీవితంలో మన స్థానమే చచ్చిపోతుంది. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.